మనకి ఈ మధ్య ఒకడు తయారయ్యాడు తోటమల్లి మధు అని. వాడు అని ఎందుకంటున్నా అంటే అతగాడు మాట్లాడే మాటల గురించి అనమాట. ఏది పడితే అది నోటికి ఏది వస్తే అది మాట్లాడటం. వీళ్ళేమో ఆ యాంకర్తో మనం కలిసి పనిచేసాం కాబట్టి చెప్తున్నా నేను. ఆమె సిగ్గు ఎగ్గు లేకుండా పగలబడి నవ్వటం ఒకటి. ఏమన్నా ఇప్పుడు మాట్లాడితే మీనింగ్ ఉండాలి. సావిత్రి మందు కొట్టేది ఎందుకు కొట్టేదంటే అని, శ్రీదేవి మందు ఎందుకు అలవాటు ఉంది అని ఒకటి, చంద్రబాబు నాయుడు లక్ష్మీపార్వతి, చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆ టైంలో ఏం మాట్లాడుకున్నారు నాకు తెలుసు అని, ఆ చివరి పావుగంట ఏమైందో నాకు తెలుసు అని. అసలు ఇతగాడి వయసు ఎంత? తిప్పి తిప్పి కొడితే 61 65 ఉంటుంది. సావిత్రి గారి వయసు ఏమో 88 ఉంటుంది. ఈడు ఇండస్ట్రీకి వచ్చిందేమో 84లో, అంటే పేరు వేసుకొని. దానికి ముందు ఒక 2-3 ఏళ్ళు ఆడే పడేసుకొని చచ్చాడు అంటే, అక్కడే పడి కొట్టుకుంటున్నాడు అనుకుంటే, ఆమె దాదాపుగా రిటైర్ అయింది అప్పటికి. 81లో చనిపోయింది ఆమె. మరి సావిత్రి గారి మందు అలవాటు గురించి వీడికి ఎందుకు అంటే సొల్లు. ఇతగాడ ఏం చేశాడంటే ఈ మధ్య సినిమా చూపిస్తాం మావాలని దేంటో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నాడు. సో 2-3 క్యారెక్టర్లు వచ్చినాయి దాని తర్వాత. ఇప్పుడు ఏమైంది, అవన్నీ పోయేసరికి గత జుట్టు ఒకటి బెంచేసుకొని యూట్యూబ్లో కనుక మనం ఏది పడితే అది మాట్లాడేస్తే సినిమా ఇండస్ట్రీ వాళ్ళమే కాబట్టి, బాగా పేరు కూడా ఉంది కాబట్టి మన మీద అందరు ఫోకస్ పడుద్ది అనుకున్నాడేమో. ఏదంటే అది నోటికి ఏది వస్తే అది. భలే దంపతి టైంలో వాణి విశ్వనాథ్ నేను పెళ్లి చేసుకుందామని వెళ్ళాం, లవ్ మ్యారేజ్ చేసేసుకుందాం అనుకున్నాము. గురువాయూరు టెంపుల్కి వెళ్తేనేమో మూసేసి ఉంది, సూర్యగ్రహణం అంట. ఏం అసలు సొల్లు ఏం మాట్లాడుతున్నాడో ఏమన్నా అర్థం ఉందా? నమ్మేటట్టు ఉండాలి కదా. అది నిజమైనా కూడా నమ్మలేనట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. సావిత్రి గారి మద్యపానం గురించి తనకెందుకు, ఆ యాంకర్కి ఎందుకు? చెత్త. అయితే మన ప్రేక్షకులు కాస్త కూస్తో విఘ్నత చూపించారనమాట. అసలు వ్యూసే లేవు ఆ వీడియోలకి. తిక్క కుదిరిందనమాట. మనం ఏ స్థాయికి దిగజారినా కూడా వ్యూస్ రావట్లేదే అనుకుంటారు. కంటెంట్ ఉండాలి కదా కాస్త కూస్తో. మనం చెప్పే దాంట్లో కంటెంట్ ఉంటే, నిజంగా మన సబ్స్క్రైబర్లు ఉంటే వాళ్ళు చూస్తారు దాన్ని. బయట 1,00,000 మంది చూడక్కర్లా, అంటే డూప్లికేట్ వ్యూస్ రాక్కర్లా. మన వాళ్ళు చూస్తే చాలు. కానీ అలా కాదే. చూస్తే మనిషిని చూస్తేనో ఒక విఠలాచార్య సినిమాలో పొట్టిపోతంలాగా ఉంటాడు. వాడు ఏడవనండి, మనల్ని ఏమైనా తిట్టుకోనండి, వాడు ఫ్యాన్స్ ఇవ్వడం ఉంటే ఏడవనండి. కాలం కర్మం ఎక్కడ కలిసి రాలేదంటే వీడికి ఎక్కడ కలిసి వచ్చిందంటే, ఆ అల్లరి పోలీసు ఏదో ఒక సినిమా అప్పుడు అనుకుంటా మోహన్ బాబు, తోటపల్లి మధు తొందరలోనే లీడింగ్ విలన్ అవుతాడు అనుకుంటా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ శివరంజన్లో కూడా ఉంది అది. శివరంజని ఆ మేఘ సన్నివేశం ఏదో నెంబర్ 1 ఆ టైంలో వచ్చిన వాటిలో ఒక స్టేట్మెంట్. ఎందుకంటే ఇతగాడి సినిమాలు అప్పుడే అసెంబ్లీ రౌడీ వాటిలో కొత్తగా వచ్చిన విలన్లు, ఆ మోహన్ రాజులు, ఈ రాఖీలు, వీళ్ళందరూ బాగా పాపులర్ అయ్యారు. అప్పుడు మోహన్ బాబు మాటకు కూడా కొత్తగా వాల్యూ ఏర్పడింది, వరుసగా హిట్లు ఇచ్చిన తర్వాత. అప్పుడు ఎవడు ఈ తోటపల్లి మధు ఎవడు అంటే ఒక రైటరు, మంచి సినిమాలకు పనిచేసాడు అని. ఇప్పుడు వాళ్ళ గురువుగా చెప్పుకునేటువంటి కోడి రామకృష్ణ గారి గురించి కూడా ఏదో మాట్లాడాడు. నేను మొన్న మధ్యనే మన కృష్ణ గారి గూఢాచారి 117 వీడియో చేస్తూ దాంట్లో దేవి ప్రసాద్ని ఇప్పుడు డైరెక్టర్ కమ్ యాక్టర్గా మారాడు కదా ఆయన తెల్ల కోటు ఉతకని సన్నివేశం గురించి చెప్పాను కదా. ఆయన స్పందించాడు వెంటనే, నీకున్నంత హాస్య చిత్రత అందరికీ ఉండకపోవచ్చు, మా గురువు గారు మాట్లాడలేని పైలోకాల్లో ఉండొచ్చు, అన్నీ నువ్వే దగ్గరుండి చూసినట్టు చెప్పొచ్చు, కానీ మేము మాత్రం ఊరుకోము, నీ ప్రతిభా విత్పత్తుల గురించి కూడా మేము కూడా మాట్లాడతాం అని చెప్పుతూ, అది కూడా మెత్తటి చెప్పుతో కొట్టినట్టు ట్వీట్ చేసి. ఆ రోజు నుంచి కూడా మనం ఏదన్నా దీని మీద మాట్లాడవచ్చు కదా, మన ప్రేక్షకులతో పంచుకోవచ్చు కదా అనుకుంటూ ఉన్నాను. నిన్న మొన్న రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు ఇంకా, కాబట్టి పెట్టేదాల్స్తున్నాను. సావిత్రి గారి వయసు ఎంత? ఆమెకి ఖచ్చితంగా ఈరోజు లెగ్గడితే 88 ఏళ్ళు ఉంటాయి, వీడికి 61 ఏళ్ళు ఉంటాయి. వీడు ఇండస్ట్రీకి వెళ్ళేసరికి ఆమె రిటైర్ అయిపోయి చనిపోయే దశలో ఉంటాయి. వీడేదో పెద్ద దగ్గరే ఉండి మందుబాటులో పోసి ఇచ్చినట్టు, శ్రీదేవి గారికి మందు అలవాటు గ్లామర్ కోసం అని చెప్పి వీడికి చెప్పింది. ఈ వేస్ట్ ఫెలో గాడు ఒక్క సినిమాకి కూడా పని చేయలేదు ఆమెతో. ఆ సెట్ల మీద కూడా రానిచ్చి కూడా ఉండరు. అది అతని స్థితి అప్పట్లో. ఆమె బాంబేకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసేది ఏంటి చెప్పుకోవచ్చు. నేను అప్పుడు బాంబేలో నేను అది చేసేవాడిని కదా, చిరంజీవి గారితో అది చేసేవాడిని కదా, అప్పుడు వెళ్ళాను ఇప్పుడు వెళ్ళాను అది ఇది అని ఏదో ఒప్పుకుంటాను. ఎదురు యాంకర్ ఎర్రి పప్పలాగా నవ్వుతూ చెప్పవచ్చు. మళ్ళీ మధ్యలో కవితలు, వీళ్ళిద్దరి మధ్య పెద్ద పెద్ద కవితలు. అబ్బా ఎంత సోల్స్ రా వీళ్ళు, ఎంత పొయిటిక్ సోల్స్ ఈ రెండు అనుకోవాలన్నట్టు. మీ జ్ఞానం మాకెందుకు? నీ జ్ఞాన సముపార్జన, జ్ఞాన ఏమంటే సమాచార షేరింగ్ ఏదో అంటారు కదా, మనం పంచుకోవటాన్ని ఇవన్నీ పంచుకోండి. ఈ సొల్లు ఎందుకు? ఈ సొల్లు విన ఎవడు నమ్ముతాడు? అంటే అసలు అతగాడు చెప్పే మాటలు, ఆ ప్రస్తావిస్తున్న పేర్లు చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే, వీడు పెద్ద సర్వాంతర్యామని అయి ఉండాలి, లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ అన్న అయి ఉండాలి.
లేదు ఇంకా వాళ్ళే కదా ఏదైనా మేమే చూసాం ఏదైనా మేమే చేసాం అన్నట్టు రాయగలిగేది. జర్నలిస్టులకి అందరికీ అన్నీ ఏం తెలియవు, అన్నీ తెలియకూడదు, తెలియవు కూడా. సైంటిస్ట్ అంటే ఆయన పనిచేసే రంగంలో తెలుస్తుంది, జర్నలిస్ట్ అంటే అన్నీ తెలిసిపోతాయి. రవిగాంచనచో కవిగాంచను అంటే వాడు ఊహిస్తాడు, అంతేగాని ఊహించిందంతా నిజమా? ఈ యూట్యూబర్లకి ఏంటంటే వ్యూస్ కావాలి, పడిపోతున్నాయి, మనం దాన్ని పెంచుదాము. నిజమో కాదో అసలు మనల్ని ఎవడో అడగడు కదా. ఈ మధ్య ఏదో యూట్యూబ్ వాటి మీద ఆంక్షలు వచ్చినాయి, పెట్టబోతున్నారు అన్నారు కదా, ఇలాంటి వాటి మీద పెట్టాలి. అసలు వాణి విశ్రాంతి మొగుడికి తెలుసో లేదో ఈ విషయం, తెలిస్తే వీడిని రోడ్డు మీద పరిగెత్తిస్తాడు మామూలుగా. లేకపోతే ఆమెను ఈయన ఇంకా నయం, పెళ్లి చేసుకోలేదు, సంతోషం. సూర్యగ్రహణం వల్ల వాణి విశ్వనాథ్ బతికిపోయింది అనుకోవాలి మనం. బై.